బండి సంజయ్ కూడా నెక్స్ట్ ప్రభుత్వం మనదే, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, 6 మాసాల కంటే ఎక్కువ ఉండదు అంటున్నారు. బీజేపీకి వచ్చినాయి 8 ఎంపీ 8 ఎమ్మెల్యే స్థానాలు, అయినా వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చెప్తారు ప్రభుత్వం మనదని. సో అంటే ఏంది, ఎట్లా చూడవచ్చు దీన్ని? ముందు కేంద్ర మంత్రి సోదరుడు బండి సంజయ్, నా చిన్న సూచన సోదర, నీ బండిలో ఎంతమంది ఉన్నారు తెలుసుకో. నీ బండిలో కూర్చున్న మీ పార్లమెంట్ సభ్యులు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిపోతారు, ఎమ్మెల్యేలు కలుస్తూ ఉన్నారు, మధ్యన మాకు మంత్రి పదవి మేము కూడా వస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యే ఆల్రెడీ ఆక్రోషం కక్కుతూ ఉన్నాడు. వాళ్లకు రోజు పోటీ నడుస్తుంది, రేపు ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని. దాంతో వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు తప్పితే కేంద్ర మంత్రి పదవులు ఉన్న వ్యక్తి ఈ ప్రభుత్వం పడిపోతుందంటే నువ్వు ఒక రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మాట్లాడే వ్యక్తి మాట్లాడినవి. ఎక్కడ పార్లమెంటరీ వ్యవస్థలో 65 ఎమ్మెల్యేలతోటి 66 మంది ఎమ్మెల్యేలు సిపిఎం మద్దతుతోటి, అటు లెఫ్ట్ మన ఎంఐఎం కూడా మద్దతు తెలుపుతాను అంటా ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఎక్కడ తక్కువ ఉందని చెప్పి పడిపోతుందని చెప్పి మాట్లాడుతావు అంటే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రేపు జరగబోయే రాష్ట్ర అధ్యక్ష నియామకాన్ని కొరకు రోజువరు ఎంత ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి వస్తుందా పదవి ఆశతో మాట్లాడుతుంది తప్పితే ఒక బాధ్యత గల కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ మాట్లాడే నాయకుల మాటలు కాదు అవి. ఇంకో నాయకుడు, బీజేపీ నాయకుడు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా మాట్లాడాడు మొన్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో. అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెడతాం, ఎంఐఎంని కలుపుకుంటాం, అందరినీ కలుపుకొని ప్రజల మద్దతు కూడా పెట్టుకొని మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా అంటున్నాడు. మంచి ఇట్లా ఇవన్నీ సాధ్యమవుతుంది అంటే ఎంఐఎంను కూడా కలుపుకోవటం అని చెప్పిండా. సో దాన్ని బట్టి బీజేపీ పార్టీ మేము పదే చెప్తా ఉన్నాం, ఎంఐఎం పార్టీ బీజేపీ యొక్క బి టీం. మొన్న ఢిల్లీ ఎన్నికలలో కూడా మైనార్టీలు ఉన్న అత్యధిక జనాభా మైనార్టీ స్థానాల్లో పోటీ చేసినది, బీహార్లో చేస్తుంది, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ మైనార్టీ చీల్చడానికి కొరకు ఎంఐఎం పార్టీ బీజేపీకి పరోక్షంగా సహకరించి పనిచేస్తూ ఉంది. మళ్ళీ రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే వాళ్ళకి ఎంఐఎం కూడా వాళ్ళకి అవగాహన ఉందా? పదే ఎంఐఎంకి కాంగ్రెస్ పొత్తు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ బీజేపీ పార్టీ మాట్లాడుతున్నదంటే వాళ్ళ యొక్క అధికారాన్ని కొరకి, అధికార ఆంక్ష తీర్చడానికి కొరకు ఏ గడ్డన్న తింటారు బీజేపీ పార్టీ అనేది నిదర్శనం. అది ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.